వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దిల్ రాజు వివరణ. అదే సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్. ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ల యాజమాన్య సమస్యలపై బాగా చర్చ జరుగుతుంది. ప్రముఖ నిర్మాతలు ఒక్కొక్కరిగా స్పందిస్తూ తమపై వస్తున్న ఆరోపణలపై వివరణిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రన్నింగ్ మ్యాటర్ లాగా మారింది. అంటే ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన వద్ద తెలంగాణలో కేవలం ఒకే థియేటర్, ఆంధ్రప్రదేశ్లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమలో ఆ నలుగురు అనే ఆరోపణ నుంచి తాను బయటనని చెప్పారు. తన వద్ద తెలంగాణలో 30 థియేటర్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 370 థియేటర్లో తాను, ఏషియన్, సునీల్, సురేష్ బాబు కలిసి 120 థియేటర్లకు మాత్రమే యాజమాన్యం ఉన్నదని, పవన్ కళ్యాణ్ సినిమా నాపే ధైర్యం ఎవరికి లేదని తేల్చి చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించిన మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నారన్న వ్యాఖ్యలు పేరు ప్రస్తావించకపోయినా దిల్ రాజు మీడియా సమావేశ సమయంలో పెట్టిన పోస్టు కావడం వల్ల ఇది ఆయనను ఉద్దేశించి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.